తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుడి దేమందు మనకిచ్చిన వాక్యము అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 40వ వచనం చదువుకున్నాం. మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించాను. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించును గాక. ఈ తరము వారు ఎలాంటి వారు అంటున్నారు ఇక్కడ వాక్యము? మూర్ఖులు అంటున్నారు. వారు మూర్ఖులేం కాదు, వారు దేవుని కలిగిన వారే. శాస్త్రులు పరిసయ్యులు ఆనాటి జనము, వారు దేవుని చేత ఏర్పరచబడిన జనమే. కానీ దేవుణ్ణి హత్తుకొని జీవించక, దేవుని మాటలు వినక మూర్ఖుల వలె జీవిస్తున్నారు. కనుక మూర్ఖులైన ఈ తరం వారి వలె కాక మీరు వేరే జీవించండి అని అపోస్తలుడైన పేతురు తెలియజేస్తున్నాడు. ఈ మాటలు మనకి ఉదయ కాలంలో మనకి నేర్పిస్తున్నాడు. మూర్ఖుల వల్లే ఉండవద్దు మీరు, ఇతరుల వల్లే ఉండవద్దు మీరు, దేవునికి మాటకు లోబడి జీవించండి అని తెలియజేస్తున్నారు. వారికి వేరే జీవించండి అని తెలియజేస్తున్నారు. దేవునిని ఎరిగిన వారు కూడా, దేవుని ఎరగని వారు కూడా అనేక మంది ఈ విధముగానే జీవిస్తూ ఉన్నారు. అనేక మంది ఆ శాస్త్రాల వల్లే పరిశీల వల్లనే జీవిస్తున్నారు. అనేక మంది దేవుని కలిగి ఉండని వారి వల్లనే జీవిస్తున్నారు. కనుక మీరు వేరే జీవించుడి, మూర్ఖులైన ఈ తరం వారికి వేరే జీవించుడి అని తెలియజేస్తున్నాడు. ఈ మాటలు వారు మేడగదిలో వేచి ఉండినప్పుడు దేవుడు వారిని ఆత్మతో అభిషేకించి అగ్ని వంటి నాలుకలతో విభాగింపబడిన పరిశుద్ధాత్మను వారి మీద కుమ్మరించినప్పుడు వారు నానా భాషలు, అన్య భాషలతో మాట్లాడిన విధానాన్ని అక్కడ మనం వాక్యాల్లో చూస్తున్నాం. వారిని చూడడానికి ఆ యూదా పట్టణానికి వచ్చినటువంటి, యెరూషలేము పట్టణానికి వచ్చిన అనేక మంది జనము వారిని చూడడానికి అక్కడ పోగయ్యారు. దరిదాపుగా 3,000 మంది రక్షణ పొందిన విధానాన్ని మనం ఆ రోజు చూస్తున్నాం. వారికి బోధిస్తున్నాడు ఈ మాటలు. 3,000 మంది ఒకేసారి అపోస్తలుడైన పేతురు మాటలు విని రక్షణ పొందారు అంటే అది ఎంత అద్భుత కార్యం, అది ఎంతో ఆశ్చర్యం. దేవుని కార్యాలు వారు చూచారు. నానా భాషలతో, అన్య భాషలతో మాట్లాడుతున్నప్పుడు ఏ ప్రాంతం నుండి వచ్చిన వారు వారి భాషలో వారు అర్థం చేసుకోవడం విని అక్కడ ప్రజలు ఎంతో ఆశ్చర్యపడి వెనువెంటనే వారు రక్షణ పొందడానికి ఇష్టపడ్డారు. వారిని చూసి బోధిస్తున్నాడు ఈ అపోస్తలుడైన పేతురు. మూర్ఖులైన ఈ తరం వారి వల్లే ఉండక మీరు వారికి వేరే జీవించుడి అని తెలియజేస్తున్నాడు. మనము కూడా ఎవరైతే చూస్తున్నాం, మనం ఎంత మూర్ఖ స్వభావంతో మాట్లాడుతున్నారో, ఎంత మూర్ఖ స్వభావం ప్రదర్శిస్తున్నారో మనం చూస్తున్నాం కదా. వారి వల్లే కాక మనం వేరే జీవించాలని మనకి దేవుని వాక్యం ఈ విధంగా తెలియజేస్తుంది. ఇదన్నమాట. కనుక మనము జాగ్రత్తగా జీవించాలి. ఈ లోకంలో జీవించేటప్పుడు మనము దేవుని కొరకు ప్రత్యేకింపబడిన వారము చాలా బహు జాగ్రత్తగా ఉండాలి. ఇతరులు చేసినట్లుగా మనము కూడా, అన్యులు చేసినట్లుగా మనం ఆచరాలు చేయకూడదు. అన్యులు ఆచరించినట్లు మనం ఆచరించకూడదు. అన్యులు మాట్లాడినట్లు మనం మాట్లాడకూడదు. దేవుని కొరకు మనం ప్రత్యేకింపబడాలి. దేవుని కొరకు జీవించాలి. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనంలో యెషయా పలుకుతున్నాడు దేవుని దర్శనాన్ని చూచి, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు కలవాడను, అపవిత్రమైన మనుషుల మధ్య జీవిస్తున్న వాడను, అయ్యో నేను పాపిని అని ఒప్పుకుంటున్నాడు దేవుని యొద్ద. నిజమే కదా. యెషయా ఏది చూచాడో అది ఈ లోకంలో ఉన్నదంతటి కూడా అపవిత్రంగా కనిపించింది అతనికి. ఆయన ప్రవక్తగా ఎన్నుకోవడానికి ముందుగా దేవుని దర్శనం పొందాడు. ఆయన స్థితి ఏంటో ఆయన గమనించగలిగాడు. నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడను, అపవిత్రమైన పెదవులు కలిగిన వారి మధ్య నివసించేవాడను అని తెలియజేస్తున్నాడు. కనుక జాగ్రత్తగా ఉండాలి. మనం జాగ్రత్తగా ఉండాలి. మన పెదవులు, మన నాలుకలు మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అపవిత్రమైన మాటలు మన నోటి నుండి రాకుండా, అపవిత్రమైన మాటలు పలికే వారి జోలికి పోకుండా మనం పరిశుద్ధముగా జీవించాలి అని వాక్యం మనకు బోధిస్తుంది. అట్టి కృప మనం పొందుకుందాం గాక. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు నాయనా. ఇచ్చిన వాక్యం కొరకు వందనాలు ప్రభువా. నైనా మూర్ఖుల వల్లే జీవించవద్దని, అపవిత్రమైన పెదవులు కలిగిన వారి వల్లే
వారి మధ్య జీవించుతూ వారి వల్ల ఉండకూడదని బోధించిన దేవా, చూస్తున్న బిడ్డలందరినీ కూడా మీరు ప్రత్యేకించుకొనండి. మీ యొక్క కృపలో వారిని వర్ధిల్ల చేయండి. మీ యొక్క ఆశీర్వాదములతో నాయన మీ కొరకు ప్రత్యేకింపబడిన జీవితంలో జీవిస్తూ మీకు మహిమార్థమైన జీవితం జీవించే వారినిగా చేసి మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదముల వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.